ఉప్పల్ చౌరస్తా నుండి ఫీర్జాదిగూడ మీదుగా రింగ్ రోడ్డు వరకు ఈ రూట్ లో ప్రజలు వెళ్లాలంటే నరకం చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి 100 కోట్లు మంజూరు చేస్తే కాంట్రాక్టర్ దివాలా తీసి సతాయిస్తున్నాడు. కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య వల్ల బీటీ రోడ్ ఫార్మేషన్ కాకపోవడం వల్ల బిల్డింగ్లకు కంపెన్సేషన్ రాకపోవడం వల్ల ఇలా ఈ రోడ్డుకు ఉన్నంత గ్రహణం దేనికి లేదు. కొన్ని రోజులు కాంట్రాక్టర్ అధికారులు కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్లి సతాయించారు. ఏది ఏమైనప్పటికీ ఇబ్బంది పడుతున్న మాత్రం ఈ ప్రాంత ప్రజలు. బైక్ పై వెళ్లే వారికి నడుములు పోతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షం పడితే రోడ్లు చెరువులాగా మారుతుంది. రోడ్డు వేయకపోవడం వల్ల షాపుల్లో మట్టి పేరుకుపోతుందని నేను మంత్రి గారు కలిసి నితిన్ గడ్కరీ గారికి చెప్తారు. వారు ఫ్లైఓవర్ కు ఇరువైపులా రోడ్ల నిర్మాణానికి డబ్బులు మంజూరు చేస్తారని చెప్పారు. వినాయక చవితిలోపు ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్లను సిద్ధం చేసేందుకు ఈ రోజు పర్యవేక్షించారు.
పూర్తి వరంగల్కి కొంత పార్ట్ ఖమ్మంకి కరీంనగర్కి పోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి రోడ్డు ఉప్పల్ రోడ్. ఉప్పల్ చౌరస్తా నుంచి మొదలుపెట్టి ఇవాళ సిఆర్ఎఫ్ వరకు ఇక్కడ ప్రయాణం చేయాలంటే ఈ 10 కిలోమీటర్ల రేంజ్లో ఒక గంటన్నర సేపు ప్రయాణం చేస్తే తప్ప బయటికి పోయే పరిస్థితి లేదు. గతుకుల రోడ్లు, ఎండాకాలం వచ్చిందంటేనేమో మొత్తం దుమ్మంతా షాపుల మీద పడుతుంది. వర్షాకాలం వచ్చిందంటేనేమో చెరువు లెక్క మారిపోతుంది. గతుకుల రోడ్ల మీద ప్రయాణం చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నడుము నొప్పులతో, అదేవిధంగా వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. దాని మీద తక్షణమే మేము రిపేర్ చేయాలని చెప్పి లోకల్ మంత్రి గారు మేము కొంత ప్రయత్నం చేసినాం. గడ్కరీ గారు నేనే స్వయం కొంత మాట్లాడినాం. అయినా కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసి మాతో కాదు ఈ పని అని చెప్పి వాడు ఎత్తేయడం వల్ల వేరే కాంట్రాక్ట్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈ వినాయక చవితి లోపు అటువైపు ఇటువైపు సిమెంట్ రోడ్డు వేసే ప్రయత్నం చేస్తాం.